కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ఆర్డీఓ స్వాతి అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా ఈ నెల 19వ తేదీన మోపిదేవిలో జరిగే యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్డీఓ తెలిపారు. మోపిదేవి తహసీల్దార్ కార్యాలయంలో యోగాంధ్రపై వివిధ శాఖ అధికారులతో ఆర్డీఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మోపిదేవి హైస్కూల్లోని యోగాంధ్ర నిర్వహించే ప్రదేశాన్ని పరిశీలించారు. ప్రముఖ పుణ్యక్షేత్రము మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధిలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తదితర అధికారులు పాల్గొన్నారు. డివిజన్లో మోపిదేవిలో 19వ తేదీ యోగాంధ్ర ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గత నెల నుంచి 21 జూన్ వరకు ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్లో భాగంగా ప్రతిరోజు కూడా డిఫరెంట్ ప్లేసెస్లో ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేసుకుంటున్నాము. అందులో భాగంగానే పుణ్యక్షేత్రాల్లో చాలా చోట్ల శివాలయాల్లో, వెంకటేశ్వర స్వామి టెంపుల్స్లో ఇలా కండక్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే మనకు మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఆవరణలో 19వ తేదీ మార్నింగ్ 7 to 8 మధ్యలో 1000 మెంబర్స్తో యోగాంధ్ర ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. దీనికి గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు అరేంజ్మెంట్స్ అవి చేస్తున్నాము. మనకు తహసీల్దార్ ఆఫీస్ పక్కనే ఉన్న జెడ్పీహెచ్ఎస్ స్కూల్ గ్రౌండ్లో ఇది ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు లైన్ డిపార్ట్మెంట్స్తో ఒక మీటింగ్ కూడా, కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఎటువంటి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి, ఎంతమంది మొబిలైజ్ చేసుకోవాలి, అలాగే వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఫుడ్ అండ్ శానిటేషన్ ఏర్పాట్లు చేసుకోవాలి అనేది. సో దానిలో భాగంగానే ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి మోపిదేవి ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా విచ్చేసి